హాయ్ గాయ్స్, నా పేరు కార్తిక్. నా పేరు ఫోన్. నా పేరు కోవిద్. నా పేరు మోక్షిత్. ఈరోజు మనం ఇంపార్టెంట్ విషయం గురించి మాట్లాడబోతున్నాం. ఇది గల్లీ క్రికెటర్స్ ఆడే వాళ్ళ కోసం. ఇది చాలా ఇంపార్టెంట్. మోక్షిత్. ఇక్కడ రీసెంట్ గా ఒక గొడవ అయింది. ఏమైందంటే చాలా పెద్ద గొడవ. ఏమైందంటే మేము గ్లాస్ పగులు కొట్టాం. అది ఏమైందంటే ఒక అబ్బాయి బౌన్సర్ వేసేది ఫేస్ వేసి ఫుల్ షాట్ కొట్టాడు ఒక అన్న. దానికి వాళ్ళు పెద్ద సీన్ క్రియేట్ చేశారు. 20 minutes ఉంది, అంత పెద్ద సీన్. ఇక మళ్ళీ వికెట్స్ మార్చి మాకు చాలా అయిపోయింది. ఎన్ని రోజులు మారుస్తున్నామన్నా వాళ్ళు ఇక్కడ అక్కడ అనబోతే వాళ్ళ పేరే కాదు. అవును, ఇంకా ఆ నోటీస్ కూడా పెట్టారు. అసలుకి వాళ్ళు ఏమైనా పోలీసులా నోటీస్ పెట్టడానికి? అవును, పెద్ద పోలీసు అని సిఐ. ఇక్కడ జీవితాంతం ఆడలేరు అన్నట. వాళ్ళు కట్టిన రోడ్ ఏంటి ఇవి? వాళ్ళు కట్టిన ఇల్లులా? వాళ్ళు డబ్బులు పెట్టి కొన్నారు, ఏమంత ఖర్చు పెట్టలే. మరి మళ్ళీ ఒక అంకుల్ అయితే ఎందుకు ఇక్కడ ఆడుతున్నావు, నేను బాల్ తీసేసుకుంటా, లేకపోతే ఇక్కడ ఆడకండి, వేరే చోట ఆడుకోపోండి అంటారు. అసలు పేరెంట్స్ ఒప్పుకోరు చిన్నపిల్లలు తీసుకెళ్ళడానికి. మా పేరెంట్స్ ఒప్పుకుంటారు, ఎందుకంటే మేము పెద్దోళ్ళం, వాళ్ళు తెలియదు కదా, చిన్నపిల్లలు కదా. ఇంకా బాక్స్ గ్రౌండ్కి వెళ్ళండి, గ్రౌండ్లో వెళ్ళండి. మా బాధలు వాళ్ళకి తెలీదు. గ్రౌండ్లో వెళ్తే అన్నలు బ్యాడ్ వర్డ్స్ ఇప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్, పిచ్ ఎట్లుంటుందో. పిచ్ ఎట్లుంటుంది ఫ్రెండ్స్, చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ చెట్లన్నీ పాయిజనస్ ఫ్రెండ్స్. ప్లస్ ఇక్కడ చాలా చెట్టు ఉన్నది, దుర్త చెట్లు. రీసెంట్ గా ఒక అన్నకైతే ఇక్కడ ఫుల్ ర్యాష్ వచ్చింది, పాపం స్కూల్కి వెళ్ళలేకపోయాడు. అవును, చాలా పెద్ద ర్యాష్ వచ్చింది. ఆ దుర్త చెట్లు, ముళ్ళు చెట్లు ఏమైనా ఉన్నాయి, రకరకాల చెట్లు ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మీరే చెప్పండి ఫ్రెండ్స్, అసలు ఎట్లా ఆడాలి అక్కడ? ఇంకా అక్కడ అంటే అన్నల మమ్మల్ని ఆడినారు. మీరు మాకు సజెషన్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు పెద్ద గొడవ అయింది. ఆ గొడవ ఏంటంటే ఆ గొడవ ఏంటంటే మా ఫ్రెండ్ సాస్ ఉంటాడు, అతను చెప్తున్నా, నేను ఏం చేశానంటే ఒక అబ్బాయి కొంచెం బాల్ వేసాడు, అది బ్యాట్ కనెక్ట్ అవ్వలేక పోయింది. అది ముందు చూడు డెంట్, చెప్తాడు డెంట్ ఎట్లా పడింది. కాసు డెంట్ పడలేదు, కార్ తగిలి వాల్కి తగిలి దొరుకుతలేదు. అది ముందు తగిలితే వెనకాల తగిలిన పెద్ద డెంట్ మా మీద వేశారు. ఇది ఎలా ఉంటుంది? మీ ఫీలింగ్ చెప్పండి. మీరు గల్లీ క్రికెటర్స్ అయితే మీ ఫీలింగ్ చెప్పండి. ఇది డబ్బులు పేరెంట్స్ నుంచి డబ్బులు తీసేసుకున్నామని వాళ్ళ ప్లాన్. వాళ్ళు చాలా డబ్బుల కోసమే చేస్తున్నారు. ఒకసారి మీకోసం మీరు చెప్పే మీ ఆలోచించి చెప్పండి. 1 month బిలో ఒక ఆటోని మా ఫ్రెండ్ శ్రేయానని కొట్టాడు. ఇంకా దానికి క్రాక్ కూడా పడలేదు. ఇంకా క్రాక్ పడిందని డబ్బులు బ్యాట్ గట్టిగా లాక్కున్నాడు పాపం. అవును, ఆయన ఎంత ఏడ్చాడు తెలుసా? ఇంకా బ్యాట్ ఆయన అంత మెత్త బాల్ తెలుసా? అది ఇంకా లైట్ టెన్నిస్కి అడ్డం పలుకుతుందా? లైట్ టెన్నిస్కి కార్కి డెంట్ ఆడుతుంది. అతని బ్యాట్ ఏమో సరిగ్గా కనెక్ట్ అవ్వలే. అవును, స్ట్రైట్ కొట్టాడు, అది షెడ్కి తగిలి దానికి తగిలింది. షెడ్ వల్ల స్లో డౌన్ అయిపోతుంది కదా. మేమైతే కష్టపడి ఆ ఆటోని ఆపాం బ్యాట్ కోసం. వాళ్ళ మమ్మ వచ్చి సీన్ అయింది. ఈ రోజు కూడా సీన్ అయింది. నిన్న కూడా గొడవ అయింది. మా ఫ్రెండ్స్ ఎంత ఆపినా గొడవ అయినా వాళ్ళ మాటే వాళ్ళదు. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము ఎందుకు గ్రౌండ్ కొట్టాలి, ఇంకా మీరు గ్రౌండ్ కట్టడానికి మీరు ఏమైనా డబ్బులు ఇస్తారా మేము అంటున్నాం. బాక్స్ క్రికెట్కి వెళ్ళండి. బాక్స్ క్రికెట్ అంత పెద్ద బాక్స్ క్రికెట్ డబ్బులు కట్టాలి. అసలు డైలీ వెళ్ళకూడదు, ఒకసారి వీక్స్ వెళ్ళాలి. ఎందుకంటే ఆ డబ్బులు కట్టాలి. ఒక్క రోజు 500 1 hour. అంటే మేము 3 hours ఆడుతుంటాం అంటే 1500 కట్టాలా? చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి, మీరే కామెంట్లో చెప్పండి. వి వాంట్ జస్టిస్.